నేను ఒక 12 సంవత్సరాల క్రిందట రెండు రాష్ట్రాలు కలిసి ఉన్నాయి, ఒక యాత్ర ఒకటి చేశాను. వ్యసనాలు మానండి, యువతను కాపాడండి అని చెప్పి చాలా వెహికల్స్ పెట్టుకొని ఊర్లంతా తిరిగి ప్రతి ఊర్లో 5,000 మంది 10,000 మంది స్టూడెంట్స్ని గ్యాదర్ చేసి ప్రతి ఊర్లో కూడా ఈ కథ చెప్పేవాడిని. చెప్పి స్టూడెంట్స్ తోటి మీ తల్లిదండ్రులు మీరు బాగా చూసుకుంటారని అడిగితే ఆర్లగడ్డలో ఒక పిల్లోడు లేచి, మా తల్లిదండ్రులు మాకేం ఆదర్శంగా లేరు కదా, మేము ఎందుకు చూసుకుంటాం అన్నాడు. అంటే నేను అన్నాను, అరే ఎందుకు చూసుకోవాలరా, నీకు చిన్నప్పుడు స్నానం ఎవరు చేయించారన్నాను, అమ్మ అన్నాడు. బట్టలు ఎవరు వేశారన్నాను, అమ్మ అన్నాడు. భోజనం ఎవరు పెట్టారు, అమ్మ. మరి నువ్వెందుకు చేసుకోకూడదు, అమ్మ దగ్గర ఎందుకు చేయించుకున్నావు అన్నాను. వాడేమన్నాడు తెలుసా, ఏంటి గురువుగారు ఎట్టంటారు, చిన్నప్పుడు చేసుకోలేం కదా, అందుకని అమ్మ చేతి చేయించుకున్నాను అన్నాడు. అరే వృద్ధాప్యం బాల్యంతో సమానం అంటారు, నువ్వు చేసుకోలేనప్పుడు చాకరీ చేయించుకున్నావు, వాళ్ళు చేసుకోలేనప్పుడు ఇదిలోకి దోసేస్తున్నావు, ఏమన్నా న్యాయం అంటారా అన్నాను. అప్పుడు కళ్ళలో నీళ్లు తిరిగి, లేదు గురువుగారు నేను బాగా చూసుకుంటాను అన్నాడు. సో అందువల్ల ఒక తండ్రి 5 పిల్లల్ని సమానంగా పెంచుతాడు. 5 పిల్లలు కలిసి ఒక తండ్రిని చూసుకోలేరు కలియుగంలో. దాంట్లో పిల్లలదే తప్పు కాదండి, మనం కూడా వాళ్ళని చెడిపేస్తున్నాం. ఎందువల్లంటే మనం కూడా వాళ్ళకి మంచి చెప్పట్లేదు, నీతి చెప్పట్లేదు. 24 గంటలు మనం ఏం చెప్తున్నాం, వాడు చూడరా ఎటు సంపాదించాడు, వీడు చూడరా ఎటు సంపాదించాడు, నాయన వాడు తప్పుడు మార్గాల్లో తప్పుడు మార్గమా మంచి మార్గమా, నీ ఆనందం కోసం ఏమైనా చేయబోయి, మరి నా ఆనందానికి ముసలోళ్ళు అడ్డంగా ఉన్నారు పోండి అంటున్నాడు. నా ఆనందానికి ముసలోళ్ళు అడ్డంగా ఉన్నారు. సో మీరు కూడా రామాయణంలో ఒక నీతి చెప్పండి, రేపు పట్టాభిషేకం అని చెప్తే అరణ్యాలకు వెళ్ళవయ్యా అంటే కింబుక్కం అనకుండా వెళ్ళిపోయాడు రామచంద్రుల వారు. పితృవాక్ పరిపాలన అంటే ఎందుకు ఆయన వెళ్ళాడు అంటే పెద్దల మాటను అట్లా గౌరవించాలా అని మానవాళికి ఒక మార్గదర్శకం ఇవ్వడం కోసం ఆయన వెళ్ళిపోయాడు అరణ్యాలకి. ఈరోజు పిల్లలందరికీ కూడా పెద్దలు ఏదైనా చెప్తే తలకాయ తినేస్తున్నాడు మా నాయన ఎట్లరు. ఇంకోటి, అరే నాయన నీ మీద ఎంత ప్రేమ ఎక్కువ ఉంటే అంత కఠినంగా తల్లిదండ్రులు ఉంటారు. ఇది అర్థం చేసుకోండి పిల్లలందరూ కూడా.